హలో గాయస్, మీరు 18 ఇయర్స్ నుంచి ఐపీఎల్ చూస్తూ ఉన్నారు కదా. మరి 18 ఇయర్స్లో ఎప్పుడైనా ఈ ఒక్క డౌట్ వచ్చిందా? ఆ డౌట్ ఏంది? మనకి ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగేటప్పుడు నీతా అంబానీ గారు, ఆకాష్ అంబానీ గారు, సో వీళ్ళిద్దరు చూసుకుంటే ఏడో డగ్అవుట్లో, మరి అది కూడా సోఫాలో కూర్చొని మరి మ్యాచ్ చూస్తూ ఉంటారు. మరి ఇంకొక ఓనర్లు చూసుకుంటే ఎక్కడో విఐపీ బాక్స్లో లేదు అంటే ఆడియన్స్ మధ్యలో కూర్చొని చప్పట్లు కొడితే మ్యాచ్ చూస్తూ ఉంటారు. మరి ఈ రెండు డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అనే డౌట్ మీకు ఏమన్నా వస్తే సో దాని గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. అయితే ఫస్ట్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నీతా అంబానీ గారు ముంబై ఇండియన్స్ ఓనరే కాదు అనేది ఒక పచ్చి నిజం, మీరు అర్థం చేసుకోండి. మరి ఓనర్ కానప్పుడు మరి ఏంది భయ్యా అంటే ఒక సీఈఓ టైప్ అనుకోండి. సో మరి ఒక సీఈఓ టైపు, దాని తర్వాత వచ్చేసరికి వాళ్ళు మరి ముంబై ఇండియన్స్ టీమ్ మీటింగ్స్ కానీ లేదంటే వాళ్ళ ప్లేయర్స్ మీటింగ్ కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా నీతా అంబానీ గారు వెళ్ళి అటెండ్ అవుతారు. దాని తర్వాత వాళ్ళ ప్లేయర్స్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దానితో పాటు ముంబై ఇండియన్స్కి ఏదైనా స్పాన్సర్ కావాలనుకోండి, ఆమె కూడా కొంచెం స్పాన్సర్షిప్ చేసేది. దాంతోపాటు మరి మిగతా టీమ్స్కి కూడా కావాలనుకో ఏదన్నా స్పాన్సర్షిప్, ఓకే నేనున్నా ముంబై ఇండియన్స్కి చేస్తున్నాను, నీకెందుకు చేయను అని చెప్పేసి మిగతా టీమ్స్కి కూడా చేస్తారు. సో మరి ఇలా మరి ఇన్ని టీమ్స్కి స్పాన్సర్షిప్ చేస్తున్నప్పుడు మరి వాళ్ళకంటూ ఒక స్పెషల్ స్టేటస్ లాంటిది ఇవ్వాలి కదా. సో మరి అందుకని చెప్పేసి మరి వీళ్ళకి ఇటువంటి అరేంజ్మెంట్స్ చేస్తారనమాట. అర్థమైందా? సో మరి డబ్బు ఉంటే ఏదైనా కొనేచ్చు అంటారు కదా. సో మరి ఇది కూడా అటువంటి టైపే అనుకోండి ఇక. సో మరి దీంతో మీ అందరికి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకున్నాను. సో మరి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి.